కన్నడ హీరో యాక్షన్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్ళు హీరోగా వెండితెరపై సందడి చేసిన ఆయన ఇప్పుడు విలన్ పాత్రల్లోనూ అదరగొట్టేస్తున్నారు. అయితే నటుడిగా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన అర్జున్ ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ సీతా పయనం. ఇందులో అర్జున్ సర్జాతో పాటు ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా టీజర్ రిలీజ్ చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ వేడుకకు పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, కన్నడ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ కన్నడ స్టార్ హీరోను ఆకాశానికెత్తేశారు. ఉపేంద్ర సినిమాలు తనపై చాలా ప్రభావం చూపించాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుక్కు. ఉపేంద్ర తెరకెక్కించిన ఏ సినిమాను చూశాను, అలాగే ఓం చిత్రం చూసా అని చెప్పిన సుక్కు, ఇండియాలో ఏ దర్శకుడు కూడా అంత పిచ్చిగా, మ్యాడ్గా, కన్ఫ్యూజింగ్గా సినిమాలను రూపొందించలేదంటూ షాకింగ్ అండ్ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, ఇప్పటికే ఏ సినిమా చూస్తే అలాగే అనిపిస్తుందని, ఏ ఓం ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చంటూ చెప్పారు. ఒకవేళ ఆ 3 సినిమాలు చేస్తే తాను ఎప్పుడో రిటైర్ అయిపోయేవాడినని చెప్పుకొచ్చారు. ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ చెప్పక్కల్లా పిచ్చి, మ్యాడ్ అంతా అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఓం. అంతేకాకుండా తన సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్గా ఉండడానికి కారణం ఉపేంద్ర తెరకెక్కించిన ఆ 3 సినిమాలే అని తన స్క్రీన్ ప్లే సీక్రెట్ చెప్పారు సుక్కు. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచడం తనకు అలవాటని అన్నారు. ఈ విషయాన్ని ఉపేంద్ర నుంచే తాను దొంగిలించానని తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే అర్జున్ సర్జాను దగ్గర నుంచి చూశానని, ఎప్పుడూ కూల్గా ఉంటారని, ఇప్పటికీ ఆయన అలాగే కనిపిస్తున్నారని, అర్జున్ ఉపేంద్రతో కలిసి వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.